హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఈరోజు నేను 3,000 రూపాయలు పెట్టి 200 ట్రిప్పులకు సరిపడా రీఛార్జ్ అయిపోయింది 1 ఇయర్కి. చేశాను, అది ఎలా చేశానో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవన్నీ క్లియర్గా కూడా మీకు చెప్తాను, వినండి. ఫస్ట్ మనం యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఓపెన్ చేయాలి. నేను అది ప్లే స్టోర్ అనమాట. ఇవ్వండి, ఫస్ట్ రాజ్మార్గ్ యాత్ర అని ఇలా వస్తుంది. దీన్ని ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇవ్వండి, ఓపెన్ చేస్తే పేజ్, ఫస్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇవ్వండి, ఇది ఉంది కదా, ఇక్కడే మనకి యాన్యువల్ పాస్ అని ఉంటుంది. ఇవ్వండి, ఇది ఉంది కదా, ఈ యాన్యువల్ పాస్ని ప్రెస్ చేయాలి. చాలామందికి యాన్యువల్ పాస్ అని రావట్లేదట. అంటే మీరు ఓల్డ్గా ఎప్పుడైనా చేసి ఉంటే అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్డేట్ చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. నేను చాలాసేపు ట్రై చేశాను, నాకు రాలేదు. ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే లాగిన్ ప్రాబ్లం ఉందన్నమాట. ఒక్కొక్కసారి ఈ ఎర్రర్ అని చూపిస్తుంటుంది. మీరు 5 సార్లు 6 సార్లు మీ నెంబర్ వేసి అలా కంటిన్యూ ట్రై చేస్తుండండి, కంపల్సరీ మీకు అవుతుంది. తర్వాత మనకి ఇవ్వండి, ఇలా అయిన తర్వాత ఆల్రెడీ నా పాస్ జనరేట్ అయిపోయింది. ఇదిగోండి, తర్వాత ఇవ్వండి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇవ్వండి, ఇలా పాస్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇవ్వండి, ఇలా గెట్ స్టార్టెడ్ అని మీరు ప్రెస్ చేస్తే ఇవ్వండి వెహికల్ నెంబర్ వేయాలి. ఆల్రెడీ నేను వేసాను. తర్వాత మనకి పేమెంట్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత పేమెంట్స్కి వెళ్ళాలి. పేమెంట్స్ అయిపోగానే మనకి పాస్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా చేసుకోండి, చాలా ఈజీ. ఒక్కొక్క టోల్ గేట్కి మనకి కేవలం 15 రూపాయలు పడుతుందన్నమాట. మళ్ళీ 1 ఇయర్ లోపల ఎప్పుడైనా మధ్యలో ఎక్కువ తిరిగేశారనుకోండి, ఒక 200 ట్రిప్పులు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ మీరు ఈక్వల్ సేమ్ మళ్ళీ ఆ రోజు నుంచి 365 రోజులు మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే చేసుకోండి, బాగుంది, చాలా సూపర్. ఇది మంచి ఆప్షన్ ఇచ్చారు. ఇది ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్కే, అంటే ప్రైవేట్ 4 వీలర్స్కే పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.